प्रेज द लॉर्ड। परमेश्वर का नाम का मैं धन्यवाद देती हूँ। దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో। सुंदर समय के लिए, सुंदर प्रभु की उपस्थिति में ఈరోజు దేవుడు మంచి అవకాశం నాకు ఇచ్చాడు మీ మందిరంలో ఉండడానికి। सब भाई बहन का बीच में ప్రతి ఒక్క సహోదరి కొరకు और महसूस एक आनंद की महसूस करते हैं। నేను చాలా సంతోషపడుతున్నాను ఈ సమయంలో। हमारा शारीरिक भाई बहन नहीं है, నా ఒక సొంత వారు కాదు, लेकिन जीसस రక్త సంబంధులు కాదండి, लेकिन దేవుని రక్త जीसस సంబంధమైన ब्लड का रिलेशन से దేవుని యొక్క రక్తము ద్వారా మనం కడబడిన సహోదరులము। మనము सबसे प्रेमी जन के बीच में मैं खड़ी हूँ। అందరూ నన్ను ప్రేమించే వ్యక్తుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను। सौभाग्य है, చాలా మంచి నాకు అదృష్టం దొరికింది ఈ बहुत రోజు। आनंद की विषय है। చాలా సంతోషకరమైన దినం ఈ రోజు। आप लोगों को सबको को जय मसीह की। అందరికీ కూడా దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి। आज मेरा टॉपिक నేను ఇప్పుడు చెప్పే ఒక వాక్యాన్ని కొరకు, यीशु मसीह सबका परमेश्वर है। దేవుడు అందరి దేవుడండి। आप लोग उनको सामने में ఈ రోజు మీ మధ్య सबका परमेश्वर यीशु मसीह के बारे में అందరి దేవుడి కొరకు నేను చెప్పాలనుకుంటున్నాను, कहना चाहती हूँ। నేను చెప్పాలనుకుంటున్నాను మీకు। ऐसा बहुत लोगों ने చాలా మంది అనుకుంటారు मन में गलत फहमी हुई है। తన మనసులో తప్పుడు ఆలోచన అనుకుంటారు, यीशु मसीह सिर्फ यीशु ही का प्रभु है। యేసు ప్రభు ఒక క్రైస్తవుల దేవుడే అనుకుంటారు। बहुत लोगों को मन में गलत फहमी है। చాలా మనసులు ఈ యొక్క తప్పుడు ఆలోచనతో ఉంటారు। बहुत सारे लोगों ने कहता है చాలా మంది అంటారు यीशु मसीह विदेश का प्रभु है, యేసు ప్రభు అమెరికా దేవుడు అంటారు। लेकिन मैं कहती हूँ నేను చెప్పాలనుకుంటున్నాను, यीशु मसीह सबका प्रभु है। యేసు ప్రభు మనందరి దేవుడు, वो सबका सब कुछ है। మనందరి కొరకు అన్ని చేయగల దేవుడు। इसका प्रमाण बाइबल बताती है। ఈ సమయంలో వాక్యం చెప్పుచున్నది యోహాను సుసమాచాर యోహాను సువార్త चैप्टर 3 3వ అధ్యాయము वर्स 16 16వ వచనము पढ़ने के लिए। చదవండమ్మా। దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అతిథి యొక్క కుమారుని కొరకు తన మీద ఎవరైతే విశ్వసిస్తారో వారి నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించు। क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि ఎందుకంటే దేవుడు ఈ లోకంని ఎంత ప్రేమిస్తున్నాడంటే उसने अपना एकलौता पुत्र दे दिया। ఆయన ఒకే ఒక కుమారుని మన కొరకు, जो कोई उस पर विश्वास करे ఆయన మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో वह नष्ट ना हो వారెప్పుడు నష్టపోరండి, परंतु अनंत जीवन पाए। వారు అనంత జీవాన్ని పొందుకుంటారండి। इसका मतलब దీని నిమిత్తము परमेश्वर जो संपूर्ण सृष्टि का रचयिता है, చూడండి, దేవుడు ఈ సృష్టిని ఎంతో అందంగా చేశాడండి మన కొరకు। इतना हमसे गहरा, మనతో ఎంత ప్రేమిస్తున్నాడు, हमसे इतना अपार प्रेम करता, చూడండి మనతో చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు। जिसने अपने एकलौता पुत्र को दे दिया। చూడండి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, తనకునే ఒకే ఒక కుమారుని మన కొరకు బలిగా అప్పగించాడు దేవుడు। यीशु मसीह को इस संसार में भेजा। యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించి, वो निर्दोष और पवित्र थे, యేసు ప్రభు నిర్దోషండి, పరిశుద్ధుడండి। फिर भी उन्होंने हमारे पापों का बोझ చూడండి యేసు ప్రభు మన అందరి పాపాన్ని अपने ऊपर ले लिया తన మీద మోపి, और क्रूस पर चढ़कर చూడండి సిలువ మీద, अपने जान दे दिया है। చూడండి మన పాపం కొరకు యేసు ప్రభు సిలువ మీద వేలాడి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడండి। ये कोई साधारण बात नहीं है। ఇది చాలా సాధారణమైన మాట అనుకుంటారండి ఎవరైనా, परमेश्वर का प्रेम था। ఇది మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి। और तीतुस 2:11 में लिखा है, తీతు 2వ అధ్యాయము 11వ వచనము, क्योंकि परमेश्वर का वहाँ अनुग्रह प्रकट हुआ है, చూడండి దేవుడు అక్కడ అనుగ్రహించే మాట, जो सब मनुष्य को उद्धार का कारण है। చూడండి దేవుడు అందరినీ కూడా ప్రతి ఒక్క మనిషిని రక్షించాలనుకుంటున్నాడు। क्योंकि बहुत लोगों को गलत फहमी है, చాలా మందిని తప్పుడుగా ఆలోచిస్తున్నారండి। सारे मसीह लोगों का यीशु मसीह है। చూడండి చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవుడు దేవుడే కదా ఆయన అనుకుంటారు। बहुत से लोगों ने ऐसे कहता है विदेश का प्रभु है। చాలా మంది ఏమనుకుంటున్నారు, అమెరికా దేవుడు అనుకుంటున్నారు।
नहीं, కాదండి. यीशु मसीह सबका प्रभु है। చూడండి, యేసు ప్రభు మనందరి మన यीशु దేవుడండి. मसीह विदेश में नहीं रहता है। చూడండి, యేసు ప్రభు ఏ ఒక్క దేశంలో ఉండడండి. यीशु मसीह जीवित परमेश्वर है। చూడండి, మన హృదయంలోనే యేసు ప్రభు वो ఉంటాడండి. जीवित मंदिर में रहते हैं। చూడండి, మందిరంలోని దేవుడు ఉంటాడండి. फर्स्ट तीमुथियुस 1:15 में लिखा है। మొదటి తిమోతి అండి 1:15 వచనం అండి. फर्स्ट तिमोथी चैप्टर 1 वर्स 15। ఆ, క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదయు పూర్ణాధికారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. यह बात सच है। ఇది చాలా నిజమైన మాట इस అండి. प्रकार की मानने को योग्य है। చూడండి, ఈ మాట చాలా మంచి మాట రాసి ఉంది यीशु బైబిల్లో. मसीह యేసు ప్రభు पापियों को उद्धार करने के लिए చూడండి, పాపుల కొరకే దేవుడు వచ్చాడండి. जगत में आया, పాపుల కొరకే తండ్రి ఈ భూలోకానికి వచ్చాడండి యేసు ప్రభు. जिनमें सबसे बड़ा मैं हूँ। చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, అందరికంటే పెద్ద పాపిడి నేనే. तीमुथियुस को తిమోతి पौलुस पत्र लिखा है। పౌలు చెప్తున్నాడు, यहाँ बोलते हैं कि ఇక్కడ చెప్తున్నారు. यीशु मसीह पापियों को उद्धार करने के लिए जगत में आया। చూడండి, యేసు ప్రభు పాపాలని ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరిని రక్షించడానికి వచ్చాడు దేవుడు. इस जगत में इतना पापी लोग हैं। చూడండి, ఈ లోకంలో ఎంతమంది పాపంతో నిండి ఉన్నారు. सबसे बड़ा पापी मैं ही हूँ। చూడండి, ఆయన ఏమంటున్నాడంటే అందరికంటే పెద్ద పాపిని నేనే అని పౌలు అంటున్నాడండి. मतलब पौलुस अपने आप को పౌలు తనకు తాను सबसे बड़ा पापी समझता था। చూడండి, తనకు తానే నేను చాలా పెద్ద పాపిని అనుకుంటున్నాడండి. अभी बाइबल से ऐसा एक घटना हम देखेंगे। చూడండి, మా వాక్యంలో ఒక మాటను మనం నేర్చుకుందాం. और संदेश जाने से पहले ఆ ఒక సంఘటన మనం ఆలకించే ముందు परमेश्वर कैसा मदद करता है, దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు. इसके पहले एक घटना को आप लोगों को सामने में मैं रखती हूँ। చూడండి, నేను వాక్యము ఒక సంఘటన చెప్పే ముందు ఒక చిన్న కథని నేను दो చెప్తున్నాను. मित्रों के बारे में, चर्चा के बारे में मैं बताऊंगी। చూడండి, ఇద్దరు స్నేహితుల కొరకు నేను ఇప్పుడు ये చెప్పాలనుకుంటున్నాను. बाइबल में नहीं है। ఇది బైబిల్లో కాదండి. दो मित्र के बारे में आप लोग ध्यान से सुनिए। మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇద్దరు వ్యక్తుల కొరకు నేను చెప్తాను. एक मित्र परमेश्वर के बारे में बहुत कुछ अच्छा बोलने लगा। చూడండి, ఇద్దరు స్నేహితులు, ఒక స్నేహితుడు దేవుడు అంటే చాలా ఇష్టం అండి. దేవుడి కొరకు ఎన్నో విషయాలు చెప్పుచున్నాడండి. इसका मतलब है एक मसीहो दोस्त है ఒక స్నేహితుడు అంటే మంచివాడు కాదండి. और एक गैर मसीह का दोस्त అదే है। ఆ స్నేహితుడు చాలా గర్వాంతకుడు అండి. दोनों मित्रों में चर्चा हो रही है। చూడండి, ఒక మంచి స్నేహితుడు, ఒక గర్వాంతుడు స్నేహితుల్లో ఇద్దరికి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. एक मित्र परमेश्वर के बारे में बहुत कुछ अच्छा बोलने लगा। చూడండి, ఒక స్నేహితుడు దేవుడి కొరకు చాలా గొప్పగా చెప్పుచున్నాడు. ईश्वर प्रेमी है, దేవుడు చాలా ప్రేమ గలవాడు, दयालु है చాలా దయగల దేవుడు, और मदद करता है। సహాయం చేస్తాడు. लेकिन उसके मित्र सुनकर ఇంకొక స్నేహితుడు ఆలకించి वो कहने लगा, ఆ స్నేహితుడు అంటున్నాడు, सबसे मूर्ख और बुद्धू है। చూడండి, మూర్ఖుడు దేవుడు, బుద్ధి లేనివాడు ఇంకో స్నేహితుడు గర్వాంతకుడు అంటున్నాడండి. मित्र सुनकर आश्चर्य हो गया। చూడండి, ఇంకో స్నేహితుడు దేవుడు అంటే ప్రేమ, దేవుడి కొరకు చెప్పిన వ్యక్తి అంటున్నాడు, ఏంటి నువ్వు దేవుడిని ఇలా తిడుతున్నావు అని అంటున్నాడండి. पूछने लगा, भाई సహోదరుడా, ईश्वर को क्यों ऐसा मूर्ख और बुद्धू बोलते हो? నువ్వెందుకు దేవుడు మూర్ఖుడు బుద్ధి లేనివాడు అంటున్నావు? पर वो मित्र ने कहा, ఆ స్నేహితుడు అన్నాడు, मैं ऐसा ही कहूंगा। నేను అలాగే అంటాను దేవుడిని. दूसरा मित्र ने उससे पूछा, ఇంకొక స్నేహితుడు అన్నాడు, कैसा परमेश्वर बुद्ध और मूर्ख बोलेगा? చూడండి, దేవుడి కొరకు చెప్పిన వ్యక్తి అంటున్నాడు, నువ్వెందుకు దేవుడు బుద్ధి లేనివాడు మూర్ఖుడు అంటున్నావు? तुम बताओ क्या कारण है? నువ్వు చెప్పు, ఏంటి కారణం? నువ్వు అలాగ అంటున్నావు దేవుని కదా, ఏంటి కారణం నాకు చెప్పు అంటున్నాడండి. उसने कहा, ఆయన అన్నాడు, ईश्वर बोड़ गाछ को बनाया। చూడండి, యేసు ప్రభు రాయి చెట్టు తెలుసు కదండి, మర్రి చెట్టు, రాయి చెట్టు, దాన్ని అది పెద్ద చెట్టుని చేశాడు కదా, దానికి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి ఎందుకు అని అంటున్నాడండి. वही ईश्वर ने మళ్ళీ ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, कुमड़ा गाछ को बनाया। యేసు ప్రభు గుమ్మడి చెట్టుని చేశాడు కదా, ఓ, దానికేంటి ఇంత బహుత్ పెద్ద పెద్ద బడా కాయలు, ఫల్ ఇంత పెద్ద పెద్ద కాయలు ఏంటి ఆ చిన్న చెట్టుకి అని ఈ మూర్ఖుడు అంటున్నాడండి. क्या ये मूर्ख का काम नहीं है? ఇది మూర్ఖతనము కాదా అని దేవుని తిడుతున్నాడండి. दोनों ऐसा चर्चा करते అంటే हैं। ఈ దేవుని తెలుసుకున్న వ్యక్తి, తెలుసుకోలేని వ్యక్తి అంటే ఇద్దరు కొద్దిగా గొడవలు ఆడుకుంటున్నారండి ఆ విషయాల్లో. एक मसीहो भाई
ఒక దేవుడి బిడ్డ, और दूसरे घर में शिव भाई, ఒక మూర్ఖుడు, दोनों चर्चा करते ఇద్దరు करते కూడా గొడవలు ఆడుకుంటున్నారండి ఈ విషయాల वो కొరకు. बोड़ गाछ का नीचे में सो गया. అయితే గొడవలు ఆడుతూ ఆడుతూ ఆ రాయి చెట్టు కంటే వీళ్ళు ఇద్దరు కూడా పడుకోబడిపోయారండి. सोते समय పడుకునే సమయంలో वो बोड़ गाछ का एक फल निकल कर చూడండి ఆ చెట్టు ఆ పైన ఉన్న ఒక చిన్న పండు అండి उन मित्र का नाक में गिरा. ఆ మూర్ఖుడు అనే ఒక ఆ సహోదరుడు ఉన్నాడు కదండి, తను పడుకున్నప్పుడు తన ముక్కు మీద ఆ చిన్నది పడ్డాదండి. वो मित्र ने कहने लगा ఆ వెంటనే లెగిచి मेरा नाक में कुछ गिरा है. చూడండి నా ముక్కు మీద ఏదో పడ్డాది. तुरंत उसका मित्र ने ఇంకొక స్నేహితుడు, దేవుడు నమ్ముకునే స్నేహితుడు అంటున్నాడు, उसने बोलने लगा ఆయన చెప్పుచున్నాడు, तूने कहा నువ్వు అన్నావు కదా ईश्वर मूर्ख है, దేవుడు మూర్ఖుడని, बुद्धू है. బుద్ధి లేనివాడని. क्या तू जानता है నీకు తెలుసా దేవుడి కోసం ईश्वर का सोच विचार कितना अच्छा है? దేవుడు ఒక ఆలోచన ఏంటో నీకు తెలుసా? अगर कुमड़ा तुम्हारा नाक में गिरा होता చూడు, గుమ్మడి చెట్టు చేశాను అన్నావు కదా, చిన్న చెట్టులో ఎంత పెద్ద గుమ్మడికాయ అన్నావు కదా, అదే ఆ గుమ్మడికాయ నీ మీద పడితే तुम्हारा हालत क्या होता? నీ పరిస్థితి ఏంటి तू जानता है నీకు తెలుసా? ईश्वर बुद्धिमान ईश्वर బుద్ధి లేనివాడు అనేస్తున్నావు. और वो सबका प्रभु है. ఆయన అందరి దేవుడు, वो सबका स्थिति जानता है. అందరి పరిస్థితులు ఎరిగినవాడు యేసయ్య. उसके स्थिति का अनुसार व्यवस्था करता है. చూడండి, ఎవరి స్థితులు ఏంటో తన చిత్తంగానే దేవుడు చెప్పుతాడు అందరికీ కూడా. दोनों दोस्त एक घटना को बताया. ఆ ఇద్దరు స్నేహితుల కొరకు నేను మీకు చెప్పాను परमेश्वर కదండి. कैसे मदद करते हैं చూడండి, ఇప్పుడు దేవుడు ఎలాగ సాయం చేస్తాడో నేను इस చెప్పాలనుకుంటున్నాను. घटना को बाइबल से आइए हम लोग देखेंगे. చూడండి, ఈ సంఘటన మనము వాక్యం ద్వారా నేర్చుకుందాం. యోహన్నా సుసమాచాर యోహాను సువార్త चैप्टर 5 5వ అధ్యాయము वर्स 1 से 9. 1వ అధ్యాయం నుంచి 9 వచనాలు, 1 నుంచి 9 వచనాలు 5వ అధ్యాయంలో. एक అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యూదుల పండగ వచ్చును గనుక యేసు యెరూషలేమునకు యేసు వెళ్ళెను. యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో ఎబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అనే ఒక కోనేరు కనువుదు. దానికి 5 మంటపములు కలవు. ఆగమ్మ, దానికి 5 మండపములు కనువు. पहले हम लोग फर्स्ट और सेकंड को पाठ किया है. 1, 2 మనం చూసాం కదా, ఇప్పుడు చెప్పుకుందాం. इन बातों के पश्चात ఈ యొక్క మాట ప్రకారంగా यहूदियों का एक पर्व हुआ. చూడండి, యెహూదీ దేశంలో ఒక పండుగ జరుగుచుండగా यीशु मसीह यरूशलेम को गया था. దేవుడు యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళారండి. यरूशलेम भेड़ फाटक के पास యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర एक कुंड है. ఒక అదే ఇప్పుడు చదువుకున్నాం కదండి, ఒక इब्रानी నది भाषा ఉంది में కదండి. ఎబ్రానీ ఒక భాషలో बेतसेदा कहलाता है. బెత్సెదా అనే उसके 5 औसारें हैं. చూడండి 5 గుమ్మములు చదువుకున్నాం కదండి. एक सच्ची घटना को देखते हैं చూడండి, ఇక్కడ నిజమైన ఒక సంఘటన जो జరిగింది. यीशु मसीह 2025 साल पहले చూడండి, ఇప్పుడు 2025 దానికి ముందు यीशु मसीह पृथ्वी में सेवा का घटित చూడండి, ఈ దేవుడు ఈ లోకంలో సేవ చేసే సమయంలో इस घटना थी. ఈ యొక్క సంఘటన జరిగిందండి. ये है कि यहूदियों का पर्व के समय ఈ యొక్క యెహూదీయుల పండగ సమయంలో यीशु ने यरूशलेम को बहुत बार गए थे. యెరూషలేముకు దేవుడు ఎన్నోసార్లు వెళ్ళారు. और कुंड की घटना में यीशु मसीह पहली बार गया. ఈ యొక్క సంఘటన జరిగే సమయంలో మొదటగా దేవుడు చూశాడు అక్కడ. उनमें बहुत से बीमार, చూడండి, అక్కడ చాలా మంది జబ్బుతో ఉన్నారండి. अंधे, గుడ్డివారు, लंगड़े, కుంటివారు, सूखे अंग वाले ఊసగల కాలువారు. और पानी के हिलाने के आशा में पड़े रहते थे. చూడండి, అక్కడ ఒక కోనేరు ఉందన్నాం కదండి. ఆ కోనేరులో నీళ్లు ఎప్పుడు కదిలించబడతాయని వారు చూస్తూ ఉన్నారండి, ఆ జబ్బుతో ఉన్నవారు. क्योंकि नियुक्त समय पर ఒక సమయం ఉంటుందండి, परमेश्वर के स्वर्गदूत దేవుని యొక్క దూత कुंड में उतरकर ఆ నీటిలో దిగి पानी को हिलाया करते थे. ఆ నీటిని కదిలించే సమయములో, वो पानी हिलते ही కదిలితే సమయంలోనే जो कोई पहले उतरता था ఎవరైతే ఆ కోనేరులో దిగుతారో वह चंगा हो जाता था. వెంటనే వారు స్వస్థపడిపోతున్నారండి. चाहे उसके कोई भी बीमार क्यों ना हो. ఏ పెద్ద జబ్బు అయినా కూడా నీటిలో దిగ్గానే స్వస్థపరుస్తున్నారండి. वह एक मनुष्य था ఒక మనుషుడు అక్కడ ఉన్నారండి. जो 38 साल से बीमार में पड़ा था. 38 సంవత్సరాల నుంచి ఒక జబ్బుతో ఉన్న వ్యక్తి, यीशु ने उससे पड़ा हुआ देखकर యేసు ప్రభు ఆయన్ని చూసి और उसको जानकर कि ये बहुत दिन से
యేసు ప్రభు గ్రహించరికి ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు. इस दशा में पड़ा है। ఈ యొక్క స్థితిలో ఉన్నాడు ఈ వ్యక్తి. उससे पूछा, ఆయనతో యేసు ప్రభు అడిగారు, क्या तू चंगा होना चाहता है? సహోదరా నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? उस बीमार ने उसको उत्तर दिया, ఆ ఒక జబ్బుతో ఉన్న వ్యక్తి దేవుడితో చెప్పుచున్నాడు, हे प्रभु, ప్రభువా मेरे पास कोई मनुष्य नहीं है कि నా దగ్గర ఏ మనుషుడు లేడు ప్రభువా, पानी हिलाया जाए तो నీళ్లు కదిలే సమయంలో मुझे कुंड में उतारे, నన్ను అందులో దింపడానికి ఎవరు నాకు సహాయం లేరు. परंतु मेरे पहुंचते पहुंचते చూడండి, ఆ నీళ్లు కదిలే సమయంలో నేను వెళ్తూ సమయంలోనికే दूसरा मुझसे पहले उतर जाता है। ఇంకొకరు దిగి స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. यीशु ने उससे कहा, యేసు ప్రభు ఆయనతో అన్నాడు, उठ, లెగు अपने खाट उठाओ, నీ चल। పరుపు ఎత్తుకొని నడు. वहाँ मनुष्य तुरंत चंगा हो गया। చూడండి, అక్కడ వెంటనే మనుషుడు స్వస్థపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। और अपने खाट उठाकर चलने फिरने लगा। ఆయన తన పరుపుని ఎత్తుకొని నడుస్తూ यीशु मसीह पहले बहुत बार यरूशलेम को गए हैं, చాలాసార్లు యెరూషలేముకు దేవుడు వెళ్ళారు. पर इस बार दौड़ पूरी तरफ से अलग था। తన ఆలోచన వేరుగా ఉండాలి. ये घटना यरूशलेम के भेड़ फाटक के पास ఆ ఒక సంఘటన ఆ గొర్రెల ద్వారం దగ్గర एक कुंड है, ఆ కుంటివాడు जिसके इब्रानी भाषा में बेतसदा कहलाता है। ఎబ్రానీ భాషలో బెర్షదా అనబడుతుంది. यह सच्ची घटना है। ఇది నిజంగా జరిగిందండి. इस घटना से मुझे और आपको क्या शिक्षा मिलता है? చూడండి, ఈ యొక్క సంఘటన వల్ల మీరు నేను ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? अभी मैं कुछ आपको बात बताऊंगी। నేను కొన్ని మాటలు మీకు यीशु చెప్పాలనుకుంటున్నాను. मसीह सबका परमेश्वर है, యేసు ప్రభు అందరి దేవుడండి. धनवान का परमेश्वर है, ధనవంతులు ఉన్న వారికి కూడా దేవుడేనండి. गरीबों को परमेश्वर है, పేదవారు దేవుడే అండి. बीमारियों को परमेश्वर చూడండి, है, జబ్బుతో ఉన్న వారికి కూడా యేసు ప్రభు దేవుడేనండి. विधवाओं को, ఎదవరాలకి దేవుడేనండి. अनाथों को, అనాథులకి కూడా మన యేసయ్య దేవుడేనండి. पापियों को, పాపుల కొరకు కూడా దేవుడు వచ్చాడు. धर्मियों को, గర్వాంతకుల కొరకు కూడా దేవుడు వచ్చాడు. सभी का परमेश्वर है। అందరికీ మన యేసయ్య దేవుడండి. परमेश्वर, इस घटना से हमें इसी शिक्षा मिलते हैं। చూడండి, ఈ సంఘటన వల్ల మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నామండి? मैं यहाँ 3 बातों को बताऊंगी। నేను ఒక 3 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. पहली बात लिखा है, మొదటి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. యోహాను सुसमाचार యోహాను సువార్త चैप्टर 5 में लिखा है, 5వ అధ్యాయము 5వ వచనం. एक मनुष्य था ఒక మనుషుడు ఉన్నాడండి. जो 38 साल से बीमार में पड़ा था। చూడండి, 38 సంవత్సరాల నుండి జబ్బుతో ఉన్న వ్యక్తి, He is God of helpless। यीशु मसीह शरीर बिगड़ने वाले भी प्रभु చూడండి, है। యేసు ప్రభు చాలా మంది నా శరీరం నలిగిపోయింది, నేను చాలా వేదనతో బాధతో ఉన్నానని చింతపడతారు. He is God of helpless। దేవుడు వారికి సహాయం చేస్తానంటున్నాడండి. 38 साल से बीमारी में చూడండి, पड़ा था, 38 సంవత్సరాలతో ఆయన జబ్బుతున్న వ్యక్తిని దేవుడు ఎలా సహాయం చేశాడండి? हिल नहीं सकता था, కదలలేని వ్యక్తి అండి, बहुत बड़ा रोगी था, చాలా పెద్ద అనారోగ్యం అండి ఆయన. पर यीशु मसीह उनका स्वस्थ बना दिया। చూడండి, ఆయన దేవుడు ఎలా స్వస్థపరిచాడండి. आज हम लोग ఈ రోజు మనము शारीरिक तौर पे చూడండి, శారీరకంగా ఏదైనా బాధతో ఉండవచ్చు, बिल्कुल अच्छा महसूस नहीं करते हैं। మనకి ఒక మంచిగా మనకి అనిపించుకోవచ్చండి. ऐसा हालत में प्रभु यीशु मसीह स्वस्थ चंगा बना देते हैं। చూడండి, అలాంటి విషయంలోనే దేవుడు మనకి స్వస్థతనిస్తాడు, సమాధానం ఇస్తాడండి మనకి. इसलिए అందుకే भजन संहिता కీర్తన గ్రంథము 103 103 और 3 वचन में 3వ వచనము दाऊद ने कहता है, దావీదు అంటున్నాడు, చదవండి అమ్మా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. वही तो तेरे अधर्म को क्षमा करता है। చూడండి, ఆయనే నీ దోషములన్నిటినీ प्रभु క్షమించేవాడు. यीशु मसीह अधर्म को क्षमा करता है ఆయన అన్నిటినీ క్షమిస్తాడండి. और तेरे सब रोगों को चंगा करता है। చూడండి, ఆయన నీ ప్రతి ఒక్క రోగాన్ని కూడా స్వస్థపరిచేది. यीशु मसीह 38 साल का बीमार के पास में गया और चंगा हो गया। చూడండి, 38 సంవత్సరాలతో ఉన్న అనారోగ్య వ్యక్తిని, జబ్బుతో ఉన్న వ్యక్తిని, లెగలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడండి. दूसरी बात, రెండవ మాట, యోహాను సుసమాచాर యోహాను సువార్త चैप्टर 5 5వ అధ్యాయము वर्स 6 वचन, 6వ వచనం.
6 वचन। ఠీక్ సరే ఓకే. यीशु ने उससे पड़ा हुआ देखकर, చూడండి యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి, उस दशा में पड़ा है, ఆ ఒక స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని చూసి उससे पूछा, ఆయనతో అడిగి, क्या तू चंगा होना चाहता है? చూడండి యేసుప్రభు ఎంత మంచివాడు, నువ్వు పడతానని అనుకుంటున్నావా అని ఆ సహోదరుడితో అడిగాడండి. He is God of helpless, దేవుడు చాలా సహాయం చేసే వ్యక్తి जिसका कोई కదండి. सहारा नहीं है, చూడండి ఆయనకి ఎవ్వరు సాయం చేసిన వాళ్ళు లేరండి, जिसका कोई नहीं है। ఆయనకి ఎవ్వరూ లేరండి. He is God of helpless. దేవుడే ఆయనకి సహాయంగా ఉన్నాడండి. 38 साल से पड़ा हुआ व्यक्ति का पास చూడండి 38 సంవత్సరాల నుంచి ఆయన అలాగ జబ్బుతో वो పడిన मदद వ్యక్తిని करने के लिए ఆయనకు అక్కడ తీసుకువెళ్ళేవారు ఎవరు లేరండి, कोई भी नहीं था, ఎవ్వరూ లేరండి. लेकिन यीशु मसीह యేసు ప్రభు उससे मदद किए। ఆయనకి సహాయం చేశాడండి. यीशु ने उससे पड़ा हुआ देखकर చూడండి యేసు ప్రభు ఆయన అక్కడ పడి ఉండడం చూసి, और ये जानकर कि वो बहुत दिन से उसी दशा में पड़ा है, చూడండి యేసు ప్రభు తెలుసుకుని ఆయన చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడండి. उससे पूछा, ఆయనతో అడిగి, क्या तू चंगा होना चाहता है? చూడండి నువ్వు స్వస్థపడాలా అని అడిగి, यीशु मसीह ना केवल मदद करता है, దేవుడు ఒక సహాయం చేసే వ్యక్తి కాదండి, और सब कुछ जानता भी है। ఆయనకు అన్నీ తెలుసండి. वो बहुत दिन से पड़ा है, ఆయన చాలా రోజులు అక్కడ పడి वो ఉన్నాడని बहुत తెలుసు. दिन से रोगी जानकर ఆయన చాలా సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నాడని యేసు ప్రభు తెలుసండి. यीशु ने मदद किया है। చూడండి వెంటనే యేసు ప్రభు సహాయం చేశాడండి. जो ही इज गॉड ऑफ हेल्पलेस, దేవుడు మనకు సహాయం చేసే వ్యక్తి అండి. बहुत दिनों से रोगी के पास गया, చూడండి ఎంత ఎన్ని సంవత్సరాలతో ఉన్న ఆ రోగు దగ్గరికి వెళ్ళి, यीशु मसीह मदद करने वाला प्रभु है। దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. इसलिए दाऊद ने कहा, అందుకే దావీదు भजन संगीता కీర్తన గ్రంథము 121 का 121 1 और 2, 1 నుంచి 2వ అధ్యాయం 2 వరకు. Psalms 121 verse 1 and 2. కీర్తన గ్రంథము 121 1 నుంచి 2 వరకు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. హ్మ్. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? హ్మ్. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. मैं अपनी आंखें पर्वत की ओर लगाऊंगा, చూడండి పాప చదివినట్టుగా, నేను ముझे- కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. मुझे सहायता कैसा मिलेगा? నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? मुझे सहायता यहोवा की ओर से मिलती చూడండి है, నాకు సహాయము जो యెహోవా వైపు आकाश నుంచి और వస్తుంది. पृथ्वी के करता है। చూడండి సృష్టిని, ఆకాశాన్ని, భూమిని సృజించిన దేవుడు. He is God of hopeless. यीशु मसीह आशाहीन का प्रभु है। చూడండి దేవుడు ఆశపడిన వారికి కంపల్సరిగా సహాయం చేస్తాడండి. वो सोचते हैं ఆయన అనుకుంటున్నారు, मेरा क्या होगा, నా జీవితం ఏంటి, जिंदगी भी ऐसा ही रहेगा, నేను ఇలాగే ఉండాలా? जिसका उम्मीद मिट जाता है, చూడండి చాలా మందికి ఆశ కోల్పోతారండి. जिनका आशा मिट जाता, చూడండి చాలా మంది తన జీవితం కొరకు ఆశని కోల్పోతారండి. यीशु मसीह आशा देता है, చూడండి యేసు ప్రభు అయితే ఆశని నెరవేరుస్తాడండి. क्योंकि 38 साल से पड़ा हुआ था। చూడండి 38 సంవత్సరాల నుంచి ఆయనకి ఎవరూ లేరు, నా జీవితం ఇంతే, నేను ఇంకా బాగుపడిని అనుకున్నాడండి ఆయన. उसको बाँचने को, चंगाई होने के लिए कोई आशा नहीं था। ఆయన స్వస్థపడతాడని ఒక ఆలోచన కూడా ఆయనకి లేకపోయింది. होपलेस अवस्था में पड़ा है। చాలా జబ్బుతో ఆయన బాధపడుతున్న సమయంలో He is God of hopeless. దేవుడే ఆయనకి సహాయం చేశాడు. यीशु मसीह सहायता किया है, దేవుడే సహాయం చేశాడండి. क्योंकि ये व्यक्ति का कोई आशा नहीं था कि చూడండి ఆ వ్యక్తికి ఏ ఆశ లేదండి. वो चंगाई होगा, చూడండి ఆయన స్వస్థపడతారని కూడా ఆయనకి ఆశ లేదండి. लेकिन यीशु मसीह చూడండి దేవుడు आशा बनकर యేసుప్రభు ఆశగా ఆయన్ని उनके पास आए। తన దగ్గరికి వచ్చి, जो आशा मिट गई थी, చూడండి ఆయన ఆశ కోల్పోయిన తర్వాత यीशु ने उनकी आशा पूरी की। చూడండి ఆ ఒక జబ్బుతో ఉన్న వ్యక్తికి దేవుడే ఆశనిచ్చి ఆయన బతికించి ఆయన స్వస్థపరిచాడండి. ऐसा ही एक घटना आप लोगों के सामने मैं बताऊंगा। ఇంకొక సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. యోహాను సుసమాచాर యోహాను సువార్త चैप्टर 8 8వ అధ్యాయము वर्स 3 से 9 तक हम लोग जानते हैं इस घटना को। చూడండి 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం దాకా మనకు తెలుసు కదండి ఈ వచనము. శాస్త్రులను పరిసయ్యులను
ఉమ్, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఉమ్, ఆమెను మధ్య నిలువబెట్టి, ఉమ్, బోధకుడా, ఉమ్. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఉమ్. అట్టి వారిని రాళ్ళు రుమ్మి చంపవలెనని ఉమ్. ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఉమ్. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఓకే. ఆయన మీద నేరము మోపవలెనని ఉమ్. ఆయనను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలి ఉండెను. హల్లెలూయా. यहाँ पर हम लोग देखते हैं చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదండి 8 अध्याय में 8వ అధ్యాయము. एक स्त्री को यहूदी लोग उनको हाथ में पकड़ा गया చూడండి, था ఒక స్త్రీని యెహూదీయులు పట్టుకుని और फरीसी के व्यवस्था का अनुसार ఒక సమయంలో और पापिनी स्त्री को ఒక వ్యభిచారం చేసిన ఒక స్త్రీని और व्यवस्था लेकर यीशु मसीह का कोई बात को फंसाने के लिए చూడండి యేసు ప్రభుని ఎలాగ నిందించాలని చూస్తున్నారండి వారు. और स्त्री को लाकर यीशु मसीह का सामने में खड़ा कर दिया చూడండి, ఆ స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర నిల్చోబెట్టి और पुराना नियम में मूसा का व्यवस्था में ఒక పాత నిబంధనలో మోషే రాసిన और व्यवस्था का अनुसार व्यभिचारी स्त्री को पाथरवा करके मार डालता చూడండి, ఆ కాలంలో ఏమన్నారంటే ఆ వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపబడాలని. यीशु मसीह का पास लेके आया చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొచ్చి उससे कुछ बात पाए చూడండి ఆయనతో ఏం చెప్తున్నారంటే, उसका कोई गलती पाए చూడండి ఆ ఏదో తప్పు చేసిందని. लेकिन उसमें क्या हुआ है అక్కడ ఏం జరిగింది हम लोग वचन पाठ करके सुने हैं చూడండి, మనం ఇప్పుడు పాప వాక్యం చదివింది కదండి. यीशु मसीह ने बोला है యేసు ప్రభు అన్నాడు, तुम लोग उनको अंदर में जो निष्पाप है చూడండి మీరు ఆమెను తీసుకొచ్చారు కదా, ओए మీలో ఎవరు పాపం చేయలేదో वही पहले पाथर मारे వారే ముందు రాయి తీసుకొని ఆమెను కొట్టండి అన్నారు. वो लोग जो बड़ा से छोटा तक आया था చూడండి, చిన్నవారి నుంచి పెద్దవారు వచ్చి एक एक करके चले गया చూడండి యేసు ప్రభు అలాగ అనగానే వారు ఒకరు కూడా వెళ్ళిపోయారు. और स्त्री को एक अकेला खड़ा हो गया చూడండి, ఆ స్త్రీని ఒక్కదాన్నే వదిలేసి यीशु मसीह ने पूछा ఆ స్త్రీతో యేసు ప్రభు అంటున్నాడు, तुमको कोई दंडगा नहीं दिया అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? मैं भी तुमको दंडगा नहीं देगा అమ్మా నేను కూడా నిన్ను శిక్షించునమ్మా. लेकिन आज से तू पाप नहीं करना ఈ రోజు నుంచి నువ్వే పాపము చేయకమ్మా. यहाँ पर स्त्री ఈ యొక్క స్త్రీ यहूदी के हाथ में యెహూదీయులకు చేతికి చిక్కినప్పుడు पकड़ा गया था పట్టుకునే సమయంలో उसके दोषी ठहरते थे ఆమె మీద నిందేసినప్పుడు और उसका सोच विचार कर रहे थे చూడండి ఆమె ఏమి ఆలోచిస్తుందంటే, आज मुझसे मार डालेंगे ఈ రోజు వీరు నన్ను కొట్టి చంపేస్తారేమో. लेकिन यीशु मसीह యేసు ప్రభు उनको जीने को लिए आशा दी చూడండి తన్ని బతికే ఒక ఆశను దేవుడు ఇచ్చాడు. जो आशाहीन अवस्था में पड़ा था చూడండి ఆమెకి ఏ ఆశ లేదండి, आज నన్ను मारी- చంపేస్తారు అనుకుందండి. आज मुझे मार ही डालेंगे ఈ రోజు నన్ను చంపేస్తారు కొట్టేస్తారు అనుకుందండి. He is God of hopeless దేవుడే నాకు సహాయం చేస్తాడు, मेरा आशा नहीं है నాకు ఏ ఆశ లేదు, आज मुझे मार डालेंगे నన్ను చంపేస్తారు, आज मुझे मार नहीं पड़ेगा ఈ రోజు నేను చనిపోవాలేమో. लेकिन यीशु मसीह ने యేసు ప్రభు जीने की आशा दी చూడండి ఆమెకి బతికే ఒక ఆశను దేవుడు मेरे పుట్టించాడు. प्रियो నా ప్రియమైన प्रभु के लोग నా సహోదరులారా, अगर आप बिगड़ी हुई परिस्थिति में है చూడండి మీలో చాలా మంది అనుకోవచ్చు, ఈరోజు నా పరిస్థితి ఇలాగ ఉంది, నేను ఎలాగ బతకగలను, నేను ఎలాగ జీవించగలను అనుకోవచ్చండి. ऊपर सुन्न हेल्पलेस अवस्था में पड़ा है చూడండి నాకు ఎవరు సహాయం చేయట్లేదు అనుకోవచ్చు. यीशु मसीह इस व्यक्ति को मदद किए हैं చూడండి యేసు ప్రభు ఈ వ్యక్తికి ఎలాగ సహాయం చేశారో यीशु मसीह आपको भी उस तरफ की मदद करेगा చూడండి యేసు ప్రభు మన దేవుడు మనకి కూడా అలాగే సహాయం यीशु చేస్తాడు. मसीह में विश्वास रखिए చూడండి దేవుడి మీద మనము పూర్ణ నమ్మకం పెట్టుకోవాలండి, भरोसा रखिए పూర్ణ విశ్వాసం పెట్టుకోవాలండి. उनको प्रेम करिए ఆయన్ని ప్రేమించండి. उनके आज्ञा पालन करिए చూడండి ఆయన చెప్పే ప్రతి ఒక్క ఆజ్ఞలు మనం పాటించాలండి. मेरा गवाह एक है ఈ యొక్క సమయంలో
मैं भी एक बीमार में पड़ी थी, చూడండి, నేను చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా జబ్బుతో పడి ఉన్న సమయంలో, जो स्लिपिक अवस्था में पड़ा था చాలా భయంకరమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, और बिस्तर में पड़ी थी, నేను నా మంచం మీద నేను పడుకునే సమయంలో, कोई मुझे सहारा नहीं था। చూడండి, నేను జబ్బుతో పడిన సమయంలో నాకు ఎవ్వరూ సాయం చేయలేదండి. जो शरीर बिगड़ने वालों के भी परमेश्वर जो है, చూడండి, ఈ రోజు మనం ఆయన చూసాం కదండి. He is 38 God of- సంవత్సరాల నుంచి ఎవరు సాయం చేయని వ్యక్తిని he is God of helpless, దేవుడే మనకు సహాయం చేశాడని. जो यीशु मसीह शरीर बिगड़ने वालों के पास गया है। చూడండి, అనారోగ్యం వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు, मैं बिस्तर में काफी दिनों से पड़ी थी, చూడండి, నేను చాలా రోజుల నుంచి నాకు బలహీనతతో నేను మంచం మీద ఉంటే, मैं बिस्तर में पढ़ के बहुत से हेल्थ बन गया। నేను నేను అనారోగ్యంతో పడుకునే సమయంలో मेरा स्लिप डिस्क का प्रॉब्लम हुआ था। నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, कोई डॉक्टर का सहारा लेने से भी वो सहारा नहीं कंप्लीट हुआ है, मुझे चंगाई नहीं मिला। చూడండి, నేను చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ నాకు ఆ స్వస్థత జరగలేదండి. मुझे भूख लगता तो कोई सहारा नहीं मिलता था, నాకు ఆకలేసే సమయంలో ఎవరు కూడా నాకు పెట్టిన వారు లేరండి. उसमें बहुत ही कष्ट होता था చాలా నేను కష్టపడ్డానండి. और कोई हेल्प करने को लिए नहीं है। నాకు సహాయం చేసినాక ఎవరు వచ్చేవారు కాదండి. He is God of helpless। దేవుడే నాకు సహాయం చేశాడు. उसी समय परमेश्वर मुझे सहारा दिया, అదే సమయంలో దేవుడే నాకు స్వస్థపరిచాడండి. मेरा पास आया, నా దగ్గరికి దేవుడు వచ్చి, बेटी तू चंगा होने चाहती है? బిడ్డ, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? मैं दर्शन देख रही थी, నేను దర్శనం చూస్తున్నానండి. అది मैं आपका सेवा कहीं मेरा बंद हो गया है, నేను మీ సేవ, నాకు జబ్బు వచ్చిన కానీ మీ సేవ నేను చేయట్లేదు సరిగ్గా. मुझे कोई खाने के लिए चिल्लाने से भी आवाज नहीं सुनाई देता। చూడండి, నేను మంచం మీద పడుకున్నాను, పిలుస్తున్నా కూడా ఎవరు పలకట్లేదు, నాకు ఆకలేస్తుందంటే. मेरा बिस्तरा में मैं अकेला ही पड़ी रहती, నేను ఒక్కదానే, నా మంచం మీద నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. पानी प्यास लगने से भी मैं जाकर पानी भी पी नहीं सकती थी। నాకు దాహం వేస్తుంటే నేను నీళ్ళు తాగనాను కూడా వెళ్ళలేని సమయము, मैं चलने नहीं पा रही थी। నేను నడవలేని సమయము. उसी समय पर అది ఆ ఒక్క సమయంలో परमेश्वर ने कहा, దేవుడు అన్నాడు, तेरा सब अधर्म को क्षमा करता है, అమ్మా, నీ ప్రతి ఒక్క తప్పుని నేను క్షమిస్తాను. तेरा सब रोगों को चंगा करने वाला परमेश्वर అమ్మా, मैं हूँ। నీ ప్రతి ఒక్క రోగాన్ని స్వస్థపరిచే దేవుడిని నేను. मेरा आशा नहीं था, నాకు ఏ ఆశ లేదండి. होपलेस अवस्था में पड़ा था। నేను చాలా బలహీనతతో నేను పడి ఉన్నానండి. उसी समय में परमेश्वर ने मुझे कृपा किया है। చూడండి, అదే సమయంలో దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడండి. चेन्नई अपोलो में मेरा घर वाला कांटेक्ट किया है, అప్పుడే నాకు స్వస్థత కలిగిందండి. हमारा रिपोर्ट दिखाया, చూడండి, తర్వాత నేను చెకప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు बोला बहुत क्रिटिकल पोजीशन है। చూడండి, నాకు డాక్టర్ ఏమనంటే చాలా పరిస్థితి ఈమెది ఏం బాగాలేదని చెప్పేశాడండి. इसका ऑपरेशन करने को कंडीशन नहीं है, ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారండి ఈమెకి. और भी ऑपरेशन करेगा तो कोमा में चल जाएगी, ఆపరేషన్ చేసినా కూడా కోమాలో వెళ్ళిపోవచ్చు ఈమె అని చెప్పారు. और इसका हार्ट का भी प्रॉब्लम है, ఆ హార్ట్ ప్రాబ్లం కూడా ఈవిడికి ఉంది. हार्ट पेशेंट है, గుండె జబ్బు కూడా ఉంది ఈవిడికి. हार्ट बीट ठीक नहीं बोलते हैं, గుండె కూడా చాలా వీక్ గా ఉంది. इसको 48 घंटा 48 आवर्स इसको एंटीबायोटिक देने पड़ेगा। ఈవిడికి మందులు ఇంజెక్షన్ వేస్తూనే ఉండాలి. ब्लड रिपोर्ट भी खराब है, బ్లడ్ రిపోర్ట్ కూడా పాడైపోయి ఉంది. ब्लड भी खराब है, బ్లడ్ కూడా లేదు ఈమెకి, పాడైపోయింది కూడా, ब्लड भी कमी पड़ गया। చాలా తక్కువగా ఉంది. उसी समय पर परमेश्वर ने एक सहारा दिया, దేవుడు ఆ సమయంలో ఒక సహాయం చేశాడు. डॉक्टर से बात किया, డాక్టర్తో మాట్లాడుతున్నారు వాళ్ళు. और हम सो के वहाँ पर एंटीबायोटिक जब चल रहे थे, నాకు ఇంజెక్షన్లు సిలిండర్లు ఎక్కుతున్న సమయంలో वो भी देने से मेरा शरीर में एलर्जी में भर्ती हो गया। అది ఇచ్చినా కూడా నా ఒంటంతా కూడా ఎలర్జీ వచ్చేసిందండి. कोई भी ऑपरेशन का कुछ भी हमारा होने को लिए सक्सेसफुल होने को लिए नहीं थे, అంటే నాకు ఆపరేషన్ చేసే ఒక బలము కూడా నాకు లేదండి. तो भी परमेश्वर ने అప్పుడే దేవుడు मुझे ऑपरेशन के लिए है बोल दिया है। ఆపరేషన్ చేసేస్తామని వాళ్ళు చెప్పినప్పుడు जब लेके गया,
ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్తున్నప్పుడు ऑपरेशन करने के समय में ఆపరేషన్ చేసే సమయంలో वो डॉक्टर ने बहुत अच्छा दर्शन से मुझे ऑपरेशन किया। అప్పుడు ఆపరేషన్ చాలా సులువుగా చేశారండి. ब्लड चलाया, బ్లడ్ ఎక్కించారండి, कोमा का दवाई प्रयोग कर दिया, కోమాలో వెళ్ళిపోతుందేమో అని మందు కూడా ఇచ్చారండి, मुझे आईसीयू रूम में रखा ఐసీ రూమ్ లో నాకు और పెట్టారండి. वहाँ परमेश्वर ने मुझे पूछा అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి. क्या तुम मेरा सेवा करोगे? అప్పుడు నాకు దేవుడు అడిగాడండి, నువ్వు నా సేవ చేస్తావా? तो मुझे देखो हम कितना गंदा कपड़ा में है, చూడు నేను ఎంత మురుకుగా ఉన్నాను, देखो हमको तो सेवा करेगी। నేను సేవ చేయాలంటే उसी समय पर फिर से पानी का पास लेके गया అప్పుడు నీటి దగ్గర నన్ను తీసుకెళ్ళి और वो जब पानी का पास लेके गया ఆ నీటి దగ్గర తీసుకెళ్ళినప్పుడు बोला मेरा प्यासा लगता हूँ, నాకు చాలా దాహం వేస్తుందని నేను చెప్తున్నానండి. और उसका बाद में తర్వాత एक नया से घर दूर में दिखाया, ఒక కొత్త గృహము నాకు కనబడుతుందండి, एक मार्गों को दिखाया, ఒక మార్గము నాకు కనబడుతుందండి. तब उसमें मैं चलने लगा। అప్పుడు నేను మెల్లిగా మార్గం అంటూ నడుస్తున్నానండి. आईसीयू रूम में दर्शन देख रहे हैं, నేను ఐసీ రూమ్ లో నాకు ఆపరేషన్ తెలితే ఐసీ రూమ్ లో వేశారు కదండి, నేను దర్శనం చూస్తున్నానండి. ऐसी मैट का नीचे में मनुष्य सोया है, ఈ యొక్క మ్యాట్ వేశారు కదండి, దీని కింద ఏదో మనుషులు పడుకున్నారని నాకు కనబడుతుందండి. हम 2 स्टेप लगाया, నేను కిందకు అడుగు పెట్టాను, वो मनुष्य को ऊपर में पैर है మనుషుల మీద నా కాలు ఉందండి. और भी हमारा जो 3 स्टेप का में मैं एक नया घर में पहुंच गया। అయితే నేను నడుస్తూ వెళ్తూ వెళ్తూ కొత్త ఇంట్లోకి నేను వెళ్ళిపోయానండి. नया घर में ऐसा ही गया तो मेरा हाथ में एक पात्र दिया, నేను కొత్త ఇంట్లో అడుగు పెట్టగానే నా చేతిలో ఏదో ఒక పెద్ద రాయి పెట్టారు, एक बर्तन दिया ఒక గిన్నె కూడా ఉందండి. और उस बर्तन लेके उस घर में गया ఒక గిన్నెతో నేను లోనికి వెళ్తుండగా और उस घर में जब घुसा నేను ఆ లోనికి వెళ్ళిన తర్వాత इतना पीसफुल हो गया, मैं నాకు ఎంత స్వస్థత వచ్చిందంటే నేను చెప్పలేనండి. इतना आनंद लगा, నాకు ఎంత సంతోషం కలుగుతుందండి. हमारा जीवन एक शांति अनुभव किया, అంటే నా ఒక జీవితంలో ఒక శాంతం నాకు వచ్చింది అనుకున్నాను. वहाँ और भी रहने मांगा, నేను ఇంకా కొత్త ఇంట్లో ఇంకా ఉండిపోవాలనుకున్నానండి. नहीं एक पलक में हमको दर्शन అప్పుడు छूट गया। వెంటనే నిద్ర నాకు విడిచిపెట్టగా నా దర్శనము పోయిందండి. उसी अनुसार में मुझे चंगाई दिया, అప్పుడే నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడండి. परमेश्वर ने मुझे बहुत से चंगाई दिया। నాకు చాలా స్వస్థతలు దేవుడు ఇచ్చాడు. आईसीयू रूम से ఐసీ రూమ్ నుంచి हमको जल्दी आरोग्य हो गया है, నాకు వెంటనే తీసుకువెళ్ళిపోవాలనుకున్నాను. चंगाई मिल गया, నాకు స్వస్థత వస్తుంది, నన్ను పట్టుకొని వెళ్ళిపోండి అన్నాను. हमको बेड में देगा, నాకు ఇంకో బెడ్లో మార్చాలనుకుంటున్నాను. हमको जल्दी से बेड में दे के गया। నాకు వెంటనే బెడ్ మీద వేరే బెడ్ మీద నాకు వేస్తారండి. उससे पहले मैं टाइम को पूछी, అప్పుడు నేను టైం ఎంత అవుతుందని అడుగుతున్నానండి, टाइम कितना है? ఎంత టైం అవుతుందని. बोला 12 बजता है 12 అవుతుంది అని और చెప్పారు. वो दर्शन था दिन का 12 बजे दिन का समय पर। అని అది మధ్యాహ్నం నాకు 12 గంటలకు ఆ దర్శనం వచ్చిందండి. हमसे पहले जितना जन ऑपरेशन हुए నాకన్నా ముందు చాలా మందికి ఆపరేషన్ జరిగిందండి. అక్కడ वो लोग उनको छुट्टी डिक्लेयर नहीं किया, వాళ్ళకి సెలవు ఇవ్వలేదండి. मुझे छुट्टी डिक्लेयर कर दिया। నాకు ఆ రోజే సెలవు ఇచ్చేసారండి. जो डर था कोमा में दवाई प्रयोग कर दिया था, నాకు భయపెట్టారు కదండి, కోమాలోకి వెళ్ళిపోతుంది మీకు ఆపరేషన్ అవుతే అని. लेकिन जहाँ पर हमको प्लेन में आने को टिकट नहीं मिला, నేను ట్రైన్లో రావడానికి నాకు టికెట్ అవ్వలేదండి. लेकिन करमंडल में जो स्टेशन में आने के लिए भी उसी 5 रोज का बाद मुझे वो चल के वो करमंडल में उठने के लिए भी परमेश्वर सहायता किया है। చూడండి 5 రోజుల తర్వాత నేను నడిచి స్టేషన్లోకి వచ్చి నేను ట్రైన్ ఎక్కే ఒక శక్తిని నాకు దేవుడు ఇచ్చాడండి. परमेश्वर का नाम का मैं धन्यवाद देती हूँ। నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానండి. शरीर बिगड़ने वाले के अवस्था में पड़े थे, నేను చూడండి నా శరీరము సహకరించలేని సమయంలో కూడా, हेल्थलेस अवस्था में पड़े थे, నాకు ఎవరు సహాయం చేయలేని సమయంలో కూడా उसी समय में प्रभु यीशु मसीह ने मुझे हेल्थलेस से मुझे चंगाई दिया। చూడండి అప్పుడే నా యేసయ్య నాకు స్వస్థపరిచాడండి. जो कोई मेरा सहारा नहीं थे, నాకు ఎవ్వరు కూడా సాయం చేయలేదండి. అప్పుడు और हमारा परिवार का सहारा का रूप से हमारा चेन्नई में अपोलो में ऑपरेशन का करने को लिए लेके आया। చూడండి నా ఒక కుటుంబంలో
చెన్నైలో ఇలాగా జరుగుతుంది, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుందని అన్ని తెలుసుకొని నన్ను తీసుకొచ్చారండి. जो आशा नहीं था जो हमारा ऑपरेशन होगा, ఏ ఆశ లేదుకి నాకు ఆపరేషన్ అవుతుందని. होपलेस अवस्था में पड़ा है, ఆ ఆశ లేని స్థితిలో నేనున్నాను. लेकिन उसमें आशा से आप लोग उनका बीच में मैं खड़ी हूँ. చూడండి ఆకు స్వస్థపడ్డాను కాబట్టి ఆకు విశ్వాసం ద్వారా మేము परमेश्वर कितना నిల్చున్నాం. महान है, చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. प्रभु यीशु मसीह कितना महान है. చూడండి యేసుప్రభు ఎంత उसका గొప్పవాడు. सेवा कई करने के लिए मुझे पूछी, నాకు తన సేవ చెయ్యాలని आज भी उस सेवा कई करने के लिए मैं मौजूद रखती हूँ. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను मुझे అప్పుడే आशा సేవ है, చేస్తానని. मुझे आशा है जितना तक मुझे परमेश्वर जी के रखेंगे, దేవుడు నాకు ఎంత కాలము ఆయుషిస్తాడో उसी दिन तक मैं परमेश्वर की सेवा का मैं करूं. నేను అంత వరకు కూడా దేవుడు సేవ इस చేస్తాను. गवाही में परमेश्वर की महिमा हो ఈ యొక్క సాక్ష్యం ద్వారా దేవుడు और మహిమ చెల్లును గాక. प्रभु यीशु मसीह बढ़े, దేవుడే గొప్పవాడు అవును గాక. मैं घटूं. నేను ఇలాగే ఉండాలి. इस वचन को आप యొక్క लोगों के వాక్యాన్ని सामने में रखते हुए छोटी सी वचन को मुझे आशीष दें. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. आमीन. ఆమేన్.